హృదయ శుద్ధి కలిగి జీవించటానికి పిలువబడిన ప్రియ ప్రేక్షక సహోదరులకు యేసు నామములు శుభములు. ఈ 3వ ధారావాహికలో మనం చదువుకుంటున్నాం మార్కు వారు రాసిన శుభవార్త. ఇందులో 6వ పాఠంకి వచ్చాం, లోపల నుండి బయటికి. ఏమిటి లోపలేముంది, బయటికి ఎలా వస్తుంది, దానితో మనకేం సంబంధం అనుకుంటున్నారా? మనకు తెలిసినవే, కానీ దేవుడు మరొకసారి మనతో మాట్లాడుతున్నాడు మనల్ని శుద్ధి చేసుకోవటానికి. మనం సిద్ధమైనట్లయితే దైవ సేవకులను కలుసుకుందాం. మరి నమస్కారం డాక్టర్ విల్సన్ గారు. నమస్కారం పాస్టర్ శామరాజ్ గారు. నమస్కారం. మనం మార్కు వారు రాసిన ఈ సువార్త ఈ ధారావాహికలో చదువుకుంటున్నాం కదా డాక్టర్ గారు. ఈరోజు 6వ పాఠం లోపల నుండి బయటకు అన్నారు. ఇది దేనికి సంబంధించి మనకి పాఠం పరిచయం చెప్తారా? ఈరోజు పాఠం మార్కు సువార్త 7వ అధ్యాయము 8వ అధ్యాయం సగం వరకు 2 కార్యాలు దీంట్లో రాయబడి ఉన్నవి. ఎప్పుడు కూడాను మనం ఏదన్నా సాంప్రదాయ పద్ధతిలో మన ఆత్మీయ జీవితంలో పెట్టడానికి ప్రయత్నించినప్పుడు కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోపోతారు. అర్థమైందండి. యేసుప్రభు వారు వీటితో ఏం చేశారన్న దాని గురించి ఎక్కువ ఈరోజు యొక్క పాఠం. ప్రస్తుత క్రైస్తవ జీవితంలో కూడాను రకరకాలుగా క్రైస్తవులే బైబిల్ పాటించినప్పటికీ వాళ్ళ అలవాట్లు వేరువేరుగా ఉంటున్నాయి. ఉదాహరణకి ప్రభు సంస్కరణకు వచ్చినప్పుడు కొంతమంది కాళ్ళు కడుక్కుంటారు, కొంతమంది కడుక్కోరు. కొంతమంది పూజారే అన్నీ చేస్తారు, రకరకాలుగా చేస్తూ ఉంటారు. కొంతమంది వారం చేస్తారు, కానీ దాని విలువ తెలిసి కొంచెం గౌరవంగా చేయడానికి కొంతమంది 12 వారాలకు ఒకసారి చేస్తూ ఉంటారు. ఈ విధంగా మనం చూసినట్లయితే మరి ఈరోజు పాఠంలో ముఖ్యంగా సిదోమ్ అనే టైర్ అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక స్త్రీ యేసు ప్రభుతో ఆర్గ్యుమెంట్లోకి వచ్చింది. ఆ ఒక్క స్త్రీయే బైబిల్ అంతట్లో కూడాను యేసు ప్రభుతో దేవుడితో తిరిగి ఆర్గ్యూ చేయటం అన్నది. దాని గురించి మనం నేర్చుకోబోతున్నాం. 7వ అధ్యాయంలో ఇంకా ఏంటంటే మరి అద్భుతాలు చేసినప్పటికీ మరి సంపూర్ణమైన సత్యాన్ని మనుషులు అంగీకరించలేదు. సో అద్భుతాలు ఒక్కటే సరిపోదు, అద్భుతాలతో పాటు సత్యాన్ని తెలుసుకొని దాన్ని అంగీకరించడం అనేది చాలా ప్రాముఖ్యం. ఆఖరికి 8వ అధ్యాయంలో మనం నేర్చుకునేది ఏంటంటే ఈ పాఠంలో మరి ఈ యొక్క ప్రభు సంస్కారం ఎట్లా చేయాలి ఏంటి అన్న దాని గురించి కూడా రాయబడి ఉంది. బాగుందండి. ఈ పాఠం కొరకు ఏర్పరచబడిన లేఖనం వినిపించండి పాస్టర్ గారు. మార్కు సువార్త 7వ అధ్యాయము 15-16 వచనాల నుంచి తీసుకోబడ్డదండి. ఇంగ్లీష్లో అయితే 15 వచనంలోనే చూస్తాము. వెలుపల నుండి లోపలికి పోయు మనుషుని అపవిత్రునిగా చేయగలుగున్నది ఏదియూ లేదు, కానీ లోపల నుండి బయలు వెళ్ళినవే మనుషుని అపవిత్రునిగా చెయ్యను నేను. లోపల నుండి వెళ్ళేవే చేస్తాయి. డాక్టర్ గారు, మానవుని పారంపర్యాచార్య పద్ధతులకు మరి బైబిల్లో దేవుడిచ్చిన ఆజ్ఞలకు ఏమైనా తేడా ఉందంటారా? ఆ రెండు ఒకదానితో ఒకటి ఎలా ఉంటున్నాయి? ఇది చాలా ప్రాముఖ్యమైన ఆలోచన. ఇప్పుడు పాస్టర్ గారు చదివిన వాక్య ప్రకారం లోనికి వెళ్ళేది అన్నం శుభ్రంగా ఉందా, క్లీన్గా ఉందా, రుచిగా ఉందా, అలంకరణగా ఉందా అన్నీ చూస్తామన్నమాట. కంటికి బాగుండాలి, నోటికి బాగుండాలి. సో లోనికి వెళ్ళేది బాగానే ఉంటుంది, బయటకు వచ్చేది అసలు అని చెప్తూ ఉంటారు. సో ఈ టైటిల్ ప్రకారం మనం చూసేది ఏంటంటే మానవుడు అవుట్వర్డ్ సైడ్ బాగా ఉండాలా, లోన హృదయం ఎంత మోసకరంగా ఉన్నా, ఎంత రోతగా ఉన్నా, ఎంత అపరిశుద్ధతగా ఉన్నా లెక్క దాన్ని పట్టించుకోవట్లేదు. దాన్ని శ్రద్ధగా ఇది శుభ్రం చేసుకుంటే బాగుండును, బయట ఎంత ఆడంబరంగా కనపడుతున్నామో మనం లోన కూడా మోసము అసూయ లేకోకుండా ఉంటే బాగుంటుందన్న ఆలోచన రావట్లేదు. అందుకోసం యేసుక్రీస్తు వారు ఈ పాఠం, ఈ శిశువులు వచ్చి మీ శిశువులు చేతులు కడుక్కోవట్లేదు భోజనం చేసినప్పుడు అని ఈ యొక్క యూదులు వంకరగా మాట్లాడు. అప్పుడు అన్నారు, వై ఆర్ టాకింగ్ అబౌట్ వాషింగ్ హ్యాండ్స్, నీ హృదయం ముందు కడుక్కో అని యేసు ప్రభు వారు చెప్పారు. సో ఇన్సైడ్ అవుట్, లోనది బయట శుభ్రంగా ఉంచుకోవటం మంచిదని చెప్తున్నారు. ఈ విధంగా చేస్తున్న తర్వాత ఆచార శుద్ధి రిచువల్ ప్యూరిటీ అనేది ప్రతి వారికి కూడా అవసరం. చేతులు కడుక్కోవటమే కాదు, హృదయ శుద్ధి కూడా చాలా అవసరం. పాత నిబంధన గ్రంథ కాలంలో నిర్గమాకాండం 30వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ యొక్క యాజకులు దేవాలయం గుడారపు సేవకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా సిద్ధపడి వెళ్ళాలి. ఎందుకంటే పరిశుద్ధ స్థలంలోకి వెళుతున్నాం కాబట్టి వాళ్ళు శరీరం కూడా శుభ్రం చేసుకొని, నోరు కూడా శుభ్రం చేసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఆ శుభ్రత హృదయంలో కూడా ఉండాలని ఆలోచన చూపించడం అన్నమాట. ఇంకా మనం చూసినట్లయితే చాలా సందర్భాల్లో యెషయా ప్రవక్త వేరే వాళ్ళు గద్దించారు.
మీరు బయట శుద్ధి చేస్తున్నారు కానీ లోన శుద్ధి మీకు చాలా తక్కువ ఉందని యెషయా గ్రంథం 29:13 ఈ విధంగా, ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు, కానీ తమ హృదయం మాకు దూరంగా. చూసారా, యెషయా ప్రవక్త చెబుతూ ఉన్నారు, యు ఆర్ ఓన్లీ అవుట్ సైడ్ రిలీజన్, మీరు లోన లేదని చెప్తూ ఉన్నారు. ఈ రోజుల్లో క్రైస్తత్వం ఏంటంటే చాలా బహిరంగంగా చాలా ఉంది, గంభీరంగా ఉంది, కానీ హృదయ మార్పు అనేది చాలా తక్కువగా ఉంది. యేసుప్రభు వారు ఏమో దానికి గురి పెడుతున్నారు, ఇన్సైడ్ అవుట్ అదనమాట. ఇంకా మనం చూసుకున్నట్లయితే యేసుప్రభు వారు ఒక పట్టణానికి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులను గౌరవించాలని చెప్తూ ఉన్నప్పుడు 5వ ఆజ్ఞని చాలామంది గౌరవించరు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించినప్పుడు నీ యొక్క ఆశీర్వాదాలు నీ వెంబట వస్తాయనేది. వేషధారణ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఫరిసేయులు చాలా రకరకాలుగా ప్రశ్నించడం ప్రారంభించారు. అందుకోసం వాళ్ళని ఖండించి మీరు బయటికి కనపడటమే కాదు కానీ లోన శుభ్రత కావాలని చక్కగా చెప్పారు యేసుప్రభు వారు వాళ్ళకి. చాలా బాగుందండి, స్పష్టమైన వివరణ. పాస్టర్ గారు, మరి ఈ ఆజ్ఞలు, ప్రవచనాలు, లేఖనాలన్నీ కూడా లోతుగా థియాలజీ తెలుసుకుంటే మాత్రం సరిపోతుందా మన రక్షణకి? హృదయానికి దానికి ఏమైనా సంబంధం ఉందంటారా? హృదయానికి దానికి చాలా దగ్గర సంబంధం ఉందండి. ఎందుకంటే మన మైండ్లో ఎంత జ్ఞానాన్ని మనం పెంచుకున్నాము, ఎంత జ్ఞాపక శక్తితోటి మనము ప్రసంగాలు చేయగలుగుతున్నాము, తెలుసుకుంటున్నామో కాదు, కానీ దాన్ని మన యొక్క ఉనికినిలోనికి తీసుకొస్తున్నప్పుడు మన హృదయముతో ఎంతలా మనం చేస్తున్నామన్నది చాలా ప్రాముఖ్యంగా మనం చూసుకోవాలి. ఎందుకు అన్న విషయాన్ని మనం చూసుకున్నప్పుడు ఈ యొక్క 7వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి ఈ యొక్క పరిసయ్యులు లేకపోతే ఈ యూదులు కొంతమంది వచ్చి, ఇదిగో మీ శిష్యులు చేతులు కడుక్కోవట్లేదు, అపవిత్రం చేస్తున్నారు, ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారికి తెలుసు ఒక సాంప్రదాయం ఉంది, లేకపోతే దేవుడు ఒక ఆజ్ఞగా మరి మోషే ధర్మశాస్త్రంలో ఏది మంచి ఆహారమో ఏది చెడ్డ ఆహారమో లేవికాండం 11వ అధ్యాయంలో ఇచ్చినట్టు చూస్తున్నాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి వీరు మాట్లాడేది ఏంటంటే మనుషులు పెట్టిన సాంప్రదాయం, చేతులు కడుక్కోవటం కోసం మాట్లాడుతూ దాన్ని ఒక పక్కకు తీసుకెళ్ళిపోతున్నప్పుడు యేసుక్రీస్తు వారిని ఖండించి, మరి ఇందాక పాస్టర్ గారు చెప్పిన రీతిగా ఆ తల్లిదండ్రుల విషయంలో ఎలాగైతే మోషే ధర్మశాస్త్రానికి బలపరిచి ఉన్నారో ఈయన కూడా బలపరిచి ఆయన మాట్లాడినట్లు మనం చూస్తున్నాం. తర్వాత శిష్యుల దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా ఏంటిది, లోనికి వెళ్ళింది ఏంటి, బయటకు వచ్చేది ఏంటి, దేనికోసం మాట్లాడుతున్నాం అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు 20వ వచనం నుంచి మనం చూసుకున్నప్పుడు చక్కగా ఆయన హృదయం కోసం మాట్లాడుతున్నాము. మీకు తిన్నది అది అరిగిపోయి బయటకు వెళ్ళిపోతుంది, కానీ నీవు ఏదైతే హృదయంలో నువ్వు ఆలోచన పెట్టుకుంటావో ఆ ఆలోచన అది పెరిగి పెద్దదయ్యి పాపముగా నీ దేహాన్ని పాడు చేస్తుంది అని చెప్పడం జరుగుతుంది. దీన్ని బట్టి మనం చూసుకున్నప్పుడు మనకు తెలిసేది ఏంటంటే థియాలజీ ఎంత ఉందని కాదు, కానీ మన హృదయ శుద్ధీకరణతో మనం ఆలోచన చేయగలుగుతున్నామా లేదా అన్నది మనం ఆలోచన చేసుకోవాలి. తెలుసుకున్న దాన్ని అనుసరిస్తున్నామా లేదా అని పరీక్ష. బాగుందండి, చిన్న విరామం తీసుకుందాం. చూస్తున్నారు కదా ప్రియ సహోదరులారా, చిన్న బ్రేక్ తర్వాత ఇంకా నేర్చుకుందాం. ఆరో పాటలో మనం చదువుకుంటున్నాం లోపల నుండి బయటికి. ఇంకొంచెం లోతుగా తెలుసుకుందాం రండి. డాక్టర్ గారు, ఈ కనాను స్త్రీ వచ్చి ప్రభువారితో అడిగిన అభ్యర్థన, ఆ సంఘటన మనం చూసినట్లయితే ప్రభువారి ప్రతిస్పందన నుంచి మనం ఏ గుణపాఠం నేర్చుకోవాలంటారు? ఇది చాలా లోతైన భావంతో ఉన్నది. మార్కు సువార్త 7వ అధ్యాయం 24 నుంచి 30 వరకు ఉన్న సంఘటన ఇది. మొట్టమొదటి యేసు ప్రభువారు సీదోను ప్రాంతానికి వెళ్ళటమే ఆ ఇశ్రాయేలీ టెరిటరీని వదిలిపెట్టి ఆయన అన్యుల దగ్గరకు కూడా వెళుతున్నాడు. చాలామంది యేసుప్రభు వారు వాళ్ళకే చేసుకుని వెళ్ళిపోయాడు అన్నట్టు లేదు. యేసుప్రభు వారు అందరికి కూడాను ప్రభు అయి ఉన్నారు. ఈ సంఘటన ఒకట రుజువు అన్నమాట. అందరినీ దేవుడు ఏ తేడా లేకోకుండా ప్రేమించున్నాడని. సీదోను ప్రాంతం అంటే ఇశ్రాయేలీ ప్రాంతాన్ని దాటి వెళ్ళటం అనమాట. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక స్త్రీ వచ్చి, నా కుమార్తెకి దెయ్యం పట్టిందండి, కొంచెం మీరు సహాయం చేయండి అని. లేదు నేను అంటే శిశువులు వింటున్నారు కాబట్టి, మరి యూదులు ఆయన్ని ఎక్కిరించేవాళ్ళు, ఆయన్ని క్రిటిసైజ్ చేసేవాళ్ళందరూ కూడా కనిపెడుతూ ఉన్నారు కాబట్టి ఆయన మూమెంట్స్ అంతా కూడాను, ఆయన చేసేదంతా, ఆయన మాటలన్నీ కూడాను, అందుకోసం వాళ్ళకి నేర్పించడానికి ఈ విధంగా ఈ సంఘటన ఈ విధంగా జరిగించారు. అప్పుడు నేను బాగు చేయడానికి రాలేదు, నేను ఇశ్రాయేలీలకు వాళ్ళు తప్పిపోతే వాళ్ళని వెతికి రక్షించడానికి వచ్చాను, నేను ఆ కుటుంబానికి వచ్చాను.
అప్పుడు ఇంకా తనను వాదిస్తుందన్నమాట యేసు ప్రభుతో. ఎవరు కూడాను అంత ధైర్యంగా ప్రభువారితో వాదించలేదు. మరి యజమానుడు తయారు చేసిన భోజనము బల్లమెంచబడిన ముక్కలు కూడా అన్నీ కూడా అని చెప్తాడు అనమాట. అంటే మాది ముందు మేము తిన్న తర్వాత మిగిలింది ఏదైనా ఉంటే కుక్కలు తింటాయని. అయితే నేను ఆ కుక్క లాంటి దాన్నే, నువ్వు నాకు ఖచ్చితంగా ఇవ్వమంటే యేసు ప్రభు వారు 28వ వచనం చదవండి. 28. అందుకామె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల క్రింద ఉండి పిల్లల పడవేయి రొట్టు ముక్కలు తినును గదా అని ఆయనతో చెప్పాను. ఎంత తగ్గించుకున్నది అంటే ఆయన మీద ఎంత విశ్వాసం ఉండబట్టి ఈ మాట తగ్గించుకొని అట్లా చెప్పింది. దానికి యేసుప్రభు వారు చాలా ఆశ్చర్యపోయారు. దిస్ లేడీ ఈజ్ సో ఇన్సిస్టెంట్, సో ఫోకస్డ్, నా మీద అంత నమ్మకం ఉందా, నేను ఇంత తక్కువగా మాట్లాడినా కానీ తన కోపం వచ్చి విసుక్కొని వెళ్ళిపోయే బదులు ఇంకా నా మీద అంత విశ్వాసం ఉందని ఆయన ఆలోచించి ఏం చెప్పండి, ఇట్లాంటి విశ్వాసం ఇశ్రాయేలీలో లేదు, నెంబర్ 1. రెండవది, నీ కుమార్తె బాగైపోతుంది, వెళ్ళమని చెప్పి ఉన్నారు. ఏమి నేర్చుకుంటున్నామంటే దీంట్లో మొట్టమొదటి యేసుప్రభు వారు యూదుల వరకే కాదు, ప్రతి మానవుడు కొరకు రక్షించడానికి వచ్చి ఉన్నారు. దిగజారిపోయిన అవుట్ క్యాస్ట్ను కూడాను ఆయన ప్రేమించి వాళ్ళ సమస్యలను పరిష్కరించి వాళ్ళకి సహాయం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆఖరిగా ఏం చెప్తున్నాను, ఎలెన్ వైటమ్ గారు, యుగాభీష్టం 401వ పుటలో, బై హిస్ డీలింగ్ విత్ హర్ హీ హ్యాస్ షోన్ దట్ షీ హ్యాస్ been regarded as an outcast from Israel, is no longer an alien but the child of God's household. ఇప్పుడు వరకు ఆమె బయటిది, పనికిరాంది, యూదుల్లో కానిదని చెప్పుకున్న వాళ్ళు ఇప్పుడు దేవుని యొక్క కుటుంబంలో ఒక కుమార్తెగా చేర్చబడ్డదని అందరూ అర్థం చేసుకోవాలి అని ఎలెన్ వైటమ్ గారు చక్కగా రాస్తున్నారు. సో యేసు ప్రభు వారు అందరికీ ప్రభు అని దీంట్లో రుజువు అవుతుందండి. బాగుందండి, ఆ లేఖనాన్ని అక్కడ రుజువు చేస్తున్నట్టు కనపడుతుంది. పాస్టర్ గారు, మరి వినడం, మాట్లాడడం అనేవి దేవుడు మనకి ఇచ్చిన బహుమానాలు. లేని వాళ్ళని చూస్తేనే మనకి అది ఎంత విలువైనో తెలుస్తుంది. వాటిని మనం ఎలా ఉపయోగిస్తున్నాము, ఎలా ఉపయోగించాలి? మరి వినటము, మాట్లాడటం అనేది దేవుడిచ్చిన గొప్ప వరం అండి అది. ఎందుకంటే మనం ఒకరిని చూస్తేనే కాదు, కానీ మనం ఏదన్నా ఒక థాట్ ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు, లేకపోతే మన మనసులో అవతల వాళ్ళకి అర్థం కావాలంటే మన నోటితో చెప్పగలిగి ఉండాలి, అవతల వాళ్ళు కూడా గ్రహించగలిగి వాళ్ళు చెప్పేది కూడా మళ్ళీ మనం వినగలిగిన పరిస్థితిలో మనం చూడాలి. ఈ భాగంలో మనం చూసుకున్నప్పుడు మార్కు సువార్త 7వ అధ్యాయము 31 నుంచి 37 వచనాల వరకు ఒక సంఘటన జరిగింది. యేసుక్రీస్తు వారు సిదోను ప్రాంతం నుంచి గలిలీ ప్రాంతానికి వస్తున్నప్పుడు సాధారణంగా మరి దగ్గర షార్ట్ కట్స్ ఉన్నాయి, కానీ యేసుక్రీస్తు వారు కొద్దిగా లాంగ్ డిస్టెన్స్లోనే ఆయన ట్రావెల్ చేయటం, అది కొంతమంది ఏమంటున్నారంటే ఆయన ఇంకా ఎక్కువ ఈ శిష్యులకు నేర్పించడానికి అవకాశాన్ని తీసుకున్నారు అనేసి కొంతమంది చెప్తూ ఉంటారు. అయితే వచ్చిన తర్వాత మరి ఎవరు తీసుకొచ్చారో తెలీదు, ఒక మోగవాణ్ణి, ఒక వినలేని వాడిని అక్కడికి తీసుకొచ్చేటప్పటికి అక్కడ యేసుక్రీస్తు వారు అతన్ని కొద్దిగా దూరంగా, అందరిలో కాకుండా పక్కగా తీసుకువెళ్ళి తన యొక్క చెవులో ఆయన చేతులు పెట్టి నాలుకని ముట్టుకుని ఆయన స్వస్థత ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా ఆయన ఇచ్చిన స్వస్థతలో మనం చూసుకున్నప్పుడు కేవలము ఆయన చెవులు ముట్టుకుని ఉమ్ము వేసి నాలుకను ముట్టుకోవటమే కాకుండా ఆయన యొక్క స్వరభాగాన్ని కూడా పర్టిక్యులర్గా ఆయన స్వస్థత పరిచినట్లు కూడా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఎందుకు యేసుక్రీస్తు వారు ఈ రీతిగా చేయగలిగి ఉన్నారంటే దేవుని యొక్క వాక్యం వినవలసిన చెవులు వినటానికి దేవుడు ఒక ఆస్కారం ఇచ్చినట్లు చూస్తున్నాము. నాలుక దగ్గరికి వచ్చేటప్పటికి దేవుని కోసము పలకవలసిన మాటలు ఆ నాలుక ద్వారా పలికించటానికి, స్వరం దగ్గరకు వచ్చేటప్పటికి ఏదైతే స్వరము దేవుని మహిమపరచడానికి ఉపయోగపడాలో దాన్ని ఉపయోగించడానికి దేవుడు ఆ రీతిగా పర్టిక్యులర్గా టైం తీసుకుని ఆయన స్వస్థత ఇచ్చినట్లు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అంటే ఈ సాదృశ్యాన్ని బట్టి మన జీవితంలో దేవుడు తిరిగి స్వస్థత ఇవ్వలాగా మనకు పెట్టలేదు, అంటే ముందుగానే చక్కగా బాగు చేసి దేవుడు మనకి ఇచ్చాడు. ఇలా బాగు చేసి మనకి ఇచ్చినప్పుడు మన యొక్క స్వరాన్ని మనం దేనికోసం వాడుతున్నాము, మన యొక్క నాలికని మనం దేనికోసం వాడుతున్నాము, మన చెవులను మనం దేవుని కోసం వాడుతున్నాం. అంటే శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా దేవుని కోసం వాడవలసినయే, కానీ ఇక్కడ పర్టికులర్గా ఇచ్చిన యొక్క బహుమతులను మనం ఎలా ఉపయోగిస్తున్నామో మనం చూసుకోవాలి. చిన్నప్పుడు మరి ఇప్పుడు కూడా చాలామంది పాడుతూ ఉంటారు. అది ఒక పాట మనం చూసుకున్నప్పుడు, నా కళ్ళున్నప్పుడు నేను వాక్యం చదవలేకపోయాను, వినలేకపోయాను అనేసి అంటే అవి పోయాక వినాలని ఉంటుంది.
అలా కాకుండా దేవుడు మనకి మంచి బహుమతులు ఇచ్చాడు కాబట్టి అనుదినము తెల్లారి లేచిన వెంటనే ప్రభా నా చేతులు ఈరోజు ఎలా ఉపయోగపడాలి, నా కాలు ఎలా ఉపయోగపడాలి, నా నోరు నేను నీ మహిమార్థంగా ఎలా ఉపయోగించుకోవాలని మనం ఆలోచన చేసి ఆ బహుమతి దేవుని కోసం వాడగలిగితేనే మంచిదండి. మనం గత కొన్ని పాఠాల క్రితం మనం నేర్చుకున్నాం, నువ్వు నీకు ఇచ్చిన దానిని నువ్వు సరిగ్గా ఉపయోగించుకోగలిగితే అది దేవుడు ఇంకా రెట్టింపు చేస్తాడు. ఇచ్చిన దాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే ఉన్నది కూడా దేవుడు తీసేస్తాడు. అంటే కఠినాత్మం కాదు, దేవుని కోసం అయిపోతుంది, వ్యర్థం అవ్వకుండా ఉండటానికి ఇంకా దేవుని యొక్క సేవలు మనం వాడటానికి దేవుడు మనకి ఉపయోగిస్తున్నాడు చూస్తాం. అందుకే మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుడిని మహిమపరచుడి అని దేవుడు అంటున్నారు వాక్యం. డాక్టర్ గారు మీరేం చెప్తారా? అంటే ఈ పాఠంలో నుంచి నేను గమనించింది ఏంటంటే, యేసుప్రభు వారు రుచి లేని మతాన్ని, ఆచార రూపంలో ఉన్న మతాన్ని, బర్డన్గా ఉన్న మతాన్ని యేసుప్రభు వారు ఇది కాదయ్యా మతం అంటే, హృదయంలో నుంచి వచ్చేది నిజమైన మతం, అది రుచిగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, నీకు దీవెనలు తృప్తి తీసుకొస్తుంది, విన్నవారికి దాంట్లో పాల్గొన్న వారికి కూడా ఆశీర్వాదకరంగా మారుతుంది. అందుకోసమే యేసుప్రభు వారు ఒకే పనులు చేస్తూ ఎన్ని పనులు ఒకే ఆలోచన చేస్తూ అన్యుల్ని కూడా దగ్గర తీసుకుంటున్నాడు, రోగుల్ని బాగు చేస్తున్నాడు, ఏ ఏ డౌట్లు సందేశాలనే వాళ్ళకి వివరించి చెప్తున్నాడు, కాంప్రమైజ్ అవ్వకోకుండా. ఈ యొక్క విమర్శించే వాళ్ళు చుట్టూరు తిరుగుతున్నారు, వాళ్ళకు కూడా సరిపడా సమాధానం ఇస్తున్నాడు. ఇక్కడేంటంటే యవనస్తుడు అయ్యుండి, యేసుప్రభు వారు ఎంత అండి 32 సంవత్సరాలు, ఆ స్త్రీ అంత విధంగా వాదిస్తూ ఉన్నప్పుడు ఆమె కసిరించుకోలేదు, ఎందుకంటే బాధలో ఉండి వచ్చింది కాబట్టి. దేవుడు ఎప్పుడు కూడాను మన ఇమోషన్లు చూడగానే మన హృదయాన్ని చూస్తాడు. బాగుందండి. చిన్న బ్రేక్ తీసుకుందాం. చిన్న బ్రేక్ తర్వాత ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. లోపల నుండి బయటికి పాఠం తెలుసుకుంటున్నాం కదా, చివరి భాగంలో ఇంకా ఏముందో నేర్చుకుందాం. డాక్టర్ గారు, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మార్కు వారు రాసిన సువార్తలో ప్రభువారు శిష్యులతో మాట్లాడుతూ పులిసిన పిండి గురించి ఒక సందర్భం చెప్తున్నారు. అసలు ఆ బోధ ఎందుకు చెప్పారంటారు? అందులో ఏం నేర్చుకోవాలి? ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి పస్కా పండుగ వస్తుంది అనమాట అండి యూదులకి. పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే ఆ పస్కా పండుగ వచ్చే సమయంలో వాళ్ళు తినేదే కానీ, తర్వాత ఆ యొక్క దేవాలయంలో పెట్టిన రొట్టెలే కానీ ఎప్పుడు కూడా ఏది కూడాను పులుపు ఉండకూడదు. పులుపు పాపానికి గుర్తుగా ఉందన్నమాట. ఇక్కడ అది మరలా యేసుప్రభు వారు కావాలని నొక్కి చెప్తున్నారు. మనం లోన శుభ్రం అవ్వాలంటే ఆ పులుపు అనేది తీసివేయాలి. మనం ఆచార రూపంగా పులుపు మధ్యం లేకోకుండా పండగప్పుడు చూసుకుంటున్నాం. అయితే అది లోన మార్చడానికి చూపించడానికే కానీ మీరు రుచికరంగా తినకూడదనే ఉద్దేశం మాది కాదు అని చెబుతూ వాక్యం ఒకసారి చదవండి. 11 నుంచి 13, 8వ అధ్యాయం. 8వ అధ్యాయం 11 నుంచి 13. అంతటా పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశం నుండి ఒక సూచక క్రియను చూపుమని ఆయనను అడిగి ఆయనతో తర్కింపసాగిరి. ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి, ఈ తరము వారు ఎందుకు సూచక క్రియను అడుగుచున్నారు? ఈ తరమునకు ఏ సూచక క్రియ అనుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి వారిని విడిచి మరలా ధోని ఎక్కి అద్దరికి పోయాను. ఆ తర్వాత 14-15 వారు తినుటకు రొట్టెలు తెచ్చుట మరిచిరి. ధోనిలో వారి యొద్ద ఒక్క రొట్టె తప్ప మరేమీ లేకపోయెను. ఆయన చూచుకునుడి, పరిసయ్యులు పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా. చూసారా, అంటే శిష్యులు అందరూ కూడాను రొట్టెల కొరకు తినడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ పరిసయ్యులు, శాస్త్రులు, హేరోదు మీలో పాపం ఉండకూడదు, మీలో పాపం ఉండకూడదు, మీలో పాపం ఉండకూడదు, వాళ్ళు ఏమో తెల్లని వస్త్రాలు ధరిస్తారనమాట. ఎక్కువ పులుపు వారిలో ఉంది. ఇక్కడ యేసుప్రభు వారు ప్రతి సందర్భాన్ని, ప్రతి కార్యాన్ని, ప్రతి ప్రయాణాన్ని ఉపయోగించి అది ఆత్మీయంగా మార్చి ఏదో ఒకటి క్రొత్తది నేర్పించి వాళ్ళు తప్పుదోవల పాత ఆచారాలన్నీ కూడాను ఈ విధంగా అలవాటు అయిపోయారు, ఇది కాదయ్యా అని చెప్పడానికి ప్రేమగా అన్నీ చెప్తున్నాడు. ఇక్కడ వాళ్ళకి భోజనం లేదండి, తీసుకురాలేదు. ఇప్పుడేమో ఇక్కడ మీరు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి, పులుపుని రొట్టె మారి తీసుకురావద్దు, ఎందుకంటే మనం పస్కా పండుగ దగ్గరలో ఉన్నాం అని వాళ్ళు చెప్తున్నారు. ఆ విధంగా కాకుండా యూదులన్న వాళ్ళు ఈ యొక్క ధర్మశాస్త్రం పాటించే వాళ్ళందరూ కూడాను వాళ్ళు దీని గురించి పెద్ద లెక్క చేయరు, కానీ అందరికీ చెప్తూ ఉంటారు జాగ్రత్తగా ఉండండి ఇక్కడ చెప్పి ఉన్నారు. మనం దీంట్లోంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఎప్పుడు కూడాను ఆయన చేయలేనిది మనకు భారంగా పెట్టడం. శుభ్రత అనేది బయట అవసరము, లోపల అవసరం అంతే.
మా హెల్త్ టీచర్ ఒక ఆయన చెప్పారు ఏంటంటే, రోజు స్నానం చేస్తున్నారు, బయట శుభ్రం పడుతున్నారు, కానీ నీళ్లు బాగా త్రాగాలి లోన కూడా శుభ్రం అవటానికి. సో ఆత్మీయంగా కూడా అదేనండి, పరిశుద్ధాత్మ నన్ను బాగా నడిపించు, మనం శుద్ధి చేయని లోన కూడా శుభ్రం కొరకు మనం ప్రతి వారిని అడగాలి. ఆఖరిగా ఈ పాఠంలో రాయబడింది ఏంటంటే, మార్క్స్ వార్త 8వ అధ్యాయం 19-20 వచనాల్లో ఆయన ఒక 5,000 మందికి మరలా భోజనం పెట్టినట్టుగా 12 గంపలు మరలా మిగిలిపోయినట్లుగా చెప్తూ మెస్సయ్య అని మరలా అందరూ అర్థం చేసుకునేలాగా ఒక కార్యం చేసి, ఆ కార్యం ద్వారా నీ భోజనం నీకు విశ్వాసం ఉంటే ఖచ్చితంగా ఆయన సరఫరా చేస్తాడు. నీ ముందు భక్తిలో ఉంటే, విశ్వాసంలో ఆత్మీయ గౌరవంలో ఉంటే ఆటోమేటిక్గా దేవుడు అన్నీ ఇస్తాడని అది కూడా నేర్పించాడు అక్కడ. బాగుందండి. లోపల నుండి బయటికి ఈ అంశంలో మనం నేర్చుకోవాల్సిన ఇంకేమైనా ఉంటే చెప్పండి పాస్టర్ గారు. ఇక్కడ ఈ పాఠమంతా కూడా మనం గమనించినప్పుడు మనం యేసుక్రీస్తు వారు అంతరంగం యొక్క స్వభావాన్ని ఆయన గమనించి పరిశీలన చేసి దాన్ని శుద్ధీకరించడానికి చూస్తున్నట్లు మనం చూస్తున్నాము. అది విశ్వాసం దగ్గర కావచ్చు, వారి క్రియల దగ్గర కావచ్చు, లేకపోతే దేవుని కోసం వారు చేస్తున్న పనులను బట్టి కూడా మనం కావచ్చు. అంటే ఇప్పుడు ఏ సన్నివేశాన్ని మనం తీసుకున్నా కానీ బహిరంగంగా నువ్వు ఎలా కనపడుతున్నావు అని కాకుండా అంతరంగంగా నువ్వు ఎలా సిద్ధపాటుతో ఉన్నావు, అంతరంగంగా నువ్వు ఏ రీతిగా దేవుని మహిమపరచగలుగుతున్నావో చూపించినట్లు మనం చూడగలుగుతున్నాము. మరొక విషయం మనం ఇక్కడ తెలుసుకునేది ఏంటంటే, మన యొక్క విశ్వాసము ఎప్పుడు కూడా మనల్ని సెల్ఫ్లోకి నడిపించకూడదండి. వ్యక్తిగతంగా నా వల్ల జరుగుతుంది, నా ద్వారా జరుగుతుంది, నేనే ఇదంతా అన్నది ఎప్పుడు కూడా నడిపించకూడదు. యేసుక్రీస్తు వారు అదే చెప్తున్నారు. ఏంటంటే నువ్వు ఏం చేసినా నీకు విశ్వాసం పెరుగుతుందంటే నీ యొక్క హృదయములో అది నా వల్ల కాదు, నా దేవుని వల్ల జరుగుతుంది అని ఎప్పుడైతే మనం తీసుకురాగలుగుతామో అప్పుడు మన యొక్క వ్యక్తిగత జీవితము తగ్గించబడి ఆయన హెచ్చించబడే ప్రస్తావన మనకి ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. యేసుక్రీస్తు వారు ఇందాక పాస్టర్ గారు చెప్తున్న రీతిగా ఆయన ప్రజలందరికీ కూడా ఒక ముఖ్య ఉద్దేశాన్ని చెప్పాలనుకుంటున్నారు. అదేంటంటే ఆయన తప్పనిసరిగా యేసుక్రీస్తు వారు దేవుని యొక్క అడుగుజాడలో నడుస్తున్నారు. ప్రార్థన పూర్వకంగా ఆయన శక్తిని పొందుతూ ఆయన ఏం చేసినా కానీ పరలోక సంబంధమైన విషయంగా ఆయన నడిపించుకుంటూ వస్తున్నాడు. ఇహలోక సాంప్రదాయాన్ని ఆయన మెరుగుపరుస్తున్నాడు, పక్కన పెట్టేయలేదు, అది పాటిస్తూనే మెరుగుపరుస్తూనే దేవుని సంబంధమైన రాజ్యాన్ని కూడా ఆయన స్థాపిస్తున్నాడు. ఇప్పుడు మనం కూడా యేసుక్రీస్తు వారు అడుగుజాడలో నడుస్తున్నామని చెప్పినప్పుడు మనకు సాంప్రదాయాలు ఉంటాయి, మనకు ఉంటాయి, ఆచారాలు ఉంటాయి. వాటిని మనం డైరెక్ట్గా కొన్ని పద్ధతిలో తీసేయలేము. కానీ బైబిల్ ప్రకారంగా మనం చూసుకున్నప్పుడు వాటిని ఎంతవరకు మనం తొలగించుకోగలుగుతాము, ఎంతవరకు మనం దేవుని మహిమార్థంగా యేసుక్రీస్తు వారు నడిచిన అడుగుజాడలలో మనం నడవగలుగుతామో ఆలోచన చేయవలసిందిగా మనం చూస్తున్నాము. యోహాను 1 యోహాను 2 అధ్యాయం 6-3 వచనాలలో మనం చూసుకున్నప్పుడు ఆయన ఎలాగైతే నడిచాడో వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా అదే రీతిగా ఉండాలని సెలవిస్తున్నట్లు మనం చూస్తున్నాం. అంటే ముఖ్యంగా మన హృదయము దేవునికి ఇష్టపూర్వకంగా, అందుకని నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను సత్యముతో మనం ఆయన ఆరాధించాలని చెప్తాం. అంతేకాదు హృదయమే పెద్ద మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది, దాన్ని శుద్ధి చేసుకుంటాం. డాక్టర్ గారు ప్రేక్షకులందరికీ హృదయ శుద్ధి కొరకు దీవించండి. ఘనమైన దేవా, ఈ పాఠం చాలా లోతు ఆత్మీయమైన బలముతో కూడి ఉన్నది ప్రభువా. యేసుప్రభు వారి యొక్క మనసు లోను నుంచి మార్పు రావాలా, బయట మార్పు ఒక్కటే కాదు, మతం బయట చూపించటమే కాదు. ఇది అద్భుతమైన ఆలోచన ప్రభువారి యొక్క భారము ప్రభువా. మేము కూడాను దేవుని బిడ్డలుగా ఆ భారం పొంది మేము సంపూర్ణమైన శుద్ధి కలిగి ఉండి మేము క్రీస్తుని పోలి జీవించినప్పుడు ఇతరులను ఆకర్షించగలమని ప్రభువా మా యొక్క పాఠం బోధిస్తూ ఉండగా మా ప్రేక్షకులందరినీ దీవించండి. మా యొక్క హోప్ టీవీ తెలుగు కార్యక్రమాలను ఆశీర్వదించమని క్రీస్తుపేట ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చాలా చక్కని పాఠం, చాలా చక్కగా చెప్పారండి. చాలా ధన్యవాదాలు. తెలుసుకున్నాం కదా ప్రియ సహోదరులారా, లోపల నుండి బయటికి వచ్చింది ఏదో అదే మనిషిని అపవిత్రపరుస్తుంది. కాబట్టి అవి దేవుని చిత్తానుసారమైనప్పుడు అవే మనిషికి గౌరవాన్ని కూడా ఇస్తాయి, గుర్తింపునిస్తాయి, పరిశుద్ధాత్మ సహవాసాన్ని కూడా ఇస్తాయి. ఎందుకంటే ఇవన్నీ తెలియాలి, ఇంకా మనం ఏ రీతిగా శుద్ధి చేయాలో తెలియాలంటే శిష్యులకి ప్రభు ఇచ్చిన బోధన అది వచ్చే పాఠంలో మన కోసం కొన్ని విలువలు నేర్పించబోతుంది. ఆ పాఠంలో కలుసుకునేంత వరకు క్రీస్తు నామములో మీకు శుభములు.